హలో ఎవ్రీవన్. మనలో అయితే చాలామంది తిరుపతి అయితే వెళ్తూ ఉంటారనమాట. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి చాలామంది అయితే ఆన్లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. అండ్ అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే బస్ జర్నీ ద్వారా, ట్రైన్ ద్వారా అయితే తిరుపతి చేరుకుంటారో అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగా సర్వీస్‌లు అయితే స్టార్ట్ చేశారు. ఆ సర్వీస్ నేమ్ వచ్చేసరికి హతీరామ్ ట్రావెల్స్ అని చెప్పి బైక్ రెంటల్ అండ్ కార్ ట్రావెల్స్ అని చెప్పి వాళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏం లేదు, మీరు ఎవరైనా ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్‌తో కానీ లేదంటే కపుల్స్ కానీ వెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్‌కి దగ్గరలో అరౌండ్ 650 మీటర్స్ దూరంలో హతీరామ్ ట్రావెల్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు కనుక మీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేసి ₹1000 అయితే డిపాజిట్ అయితే కడితే మీకు 24 అవర్స్ మీకు ₹600 అయితే ఛార్జ్ చేసుకుని బైక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ బైక్ మీరు తీసుకుని లోకల్‌లో ఉన్న తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. ఎలాంటివంటే మనకి లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా! కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం అండ్ కోదండరామ ఆలయం అండ్ పాప వినాశనం, గోవిందరాజు టెంపుల్ అండ్ కపిల తీర్థం, తిరుచనావూరు ఇలా ఉంటాయి కదా! ఇలాంటివి అయితే మనకి 24 అవర్స్‌కి ₹600 అయితే ఛార్జ్ చేసిన బైక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బైక్స్ ఏమి ఇస్తున్నారు ఏంటంటే పల్సర్ 150 బైక్, టీవీఎస్ జూపిటర్ అండ్ హోండా యాక్టివా అండ్ టీవీఎస్ అపాచీ ఇలాంటి బైక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ బైక్ మనం రెంటల్ తీసుకుని పెట్రోల్ అయితే మనమే ఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ మనం ఫిల్ చేయించుకుని రెంట్ అనేది మనం పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ₹600 ఛార్జ్ చేసుకుంటారు. ఇవి తీసుకుని మనం ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మనం జూ పార్క్ అని అలాంటివి అన్నీ కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి చాలా అంటే చాలా ఉపయోగం అయితే పడుతుంది. ఎందుకంటే మాక్సిమం తిరుపతి వెళ్ళే వాళ్ళందరూ అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఈ జీప్స్, బస్సుల్లోకి ఎక్కడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ₹600 చెల్లించి బైక్ అయితే తీసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. సొంతంగా ఓన్‌గా మన థ్రిల్లింగ్ అనేది కూడా ఉంటుంది. సైట్ సీయింగ్ అనేది చూసి అయితే తిరగొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ బైక్ రెంటల్ బైక్స్ అనేది అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీరు కనుక ఎప్పుడైనా తిరుపతి కనుక వెళ్ళినట్టయితే ఈ బైక్ రెంటల్స్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. బాగానే ఉంటుంది. అండ్ వాళ్ళ సంబంధించిన నెంబర్స్ అయితే నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. వాళ్ళ ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఈ నెంబర్స్‌కి అయితే సేవ్ చేసి పెట్టుకొని మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. దీనిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా బైక్ కానీ బుక్ చేసుకున్నా లేదా ఫోన్ కాల్ ద్వారా చేసి బుక్ చేసుకున్నా ఆ బైక్ అనేది మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఉంటే బస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళే ఇచ్చి మీ ఆధార్ కార్డు, లైసెన్స్ అన్ని తీసుకొని ఫోటో అయితే తీసుకుంటారు. దీనికి వచ్చేసరికి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయంటే మనం తిరుపతి దాటి అవుట్‌కట్స్‌కి అయితే వెళ్ళకూడదనమాట. దీంట్లో జీపీఎస్ సెన్సార్ అయితే ఉంటుంది. స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 50 km/h అయితే మించకూడదు. అవుట్‌కట్స్ దాటి గనక వెళ్తే ఆటోమేటిక్‌గా బైక్ అనేది ఆగిపోవడం అయితే జరుగుతుంది. దాంట్లో సెన్సార్స్ అవి ఉపయోగించారనమాట. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాం ఏంటనేది మొత్తం అక్కడ ట్రాకింగ్ సిస్టమ్‌లో ట్రాక్ చేస్తూ ఉంటారు. సో మీకు వీలైనంత వరకు ఆ తిరుమల కొండపైన ఉన్న సైట్ సీయింగ్స్, నేను చెప్పిన ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా కవర్ చేసుకొని మళ్ళీ బైక్ అనేది రెంటల్ బైక్స్ వారికి ఫోన్ చేసినా సరే, లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇచ్చేసినా సరే, అండ్ లొకేషన్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మ్యాప్ లొకేషన్. వాళ్ళకి మీరు ఫోన్ చేసి అయినా సరే ఎలాగైనా సరే మీరైతే బుక్ చేసుకోవచ్చు. బైక్ అయితే మీకు ఇస్తారు. ఇచ్చే ముందు అయితే దానికి ఏమేమి గీతలు ఉన్నాయి, డెంట్స్ ఏమున్నాయి అన్నీ కూడా చూసుకొని మీకు ఫోటో అండ్ వీడియో తీసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏమైనా డ్యామేజ్ కానీ అలాంటివి ఏమైనా అయితే మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు అయితే వసూలు చేస్తారు. వాళ్ళ డ్యామేజ్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఈ బైక్ అయితే తీసుకుని లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌తో సంబంధం లేకుండా మీరు సొంతంగా అయితే బైక్ తీసుకుని అయితే ఇద్దరు కలిసి శుభ్రంగా మొత్తం అన్ని అయితే తిరగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.